ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు అన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. గ్యాప్ వలన మీకు దెబ్బ అవట్లేదు. ఇప్పుడు ఏమవుతున్నది, మీరు పొత్తులో లేరన్నటువంటి సంగతి మీ కార్యకర్తలకి కూడా పూర్తిగా తెలియదేమో. ఎందుకంటే ఈ టీవీలు పేపర్లు చూస్తుంటే మీ ముగ్గురు ఒకటేనని జనంలోకి వెళ్తుంది. క్రిందసారి తెలంగాణలో కూడా మీరు అట్లా చేయడం వల్ల ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు 22 రావాల్సింది 8 దగ్గర ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు మీరుగా ఎదగాలంటే అక్కడ పొత్తుంది అనినే జనంలోకి వెళ్తుంది. ఎందుకని తేల్చుకోలేకపోతున్నారు, ఎందుకు తేల్చి చెప్పలేకపోతున్నారు? మేమైతే స్పష్టంగా కూడా చెప్తున్నాము, ఒంటరిగా అయితే అన్ని స్థానాల్లో ప్రిపేర్ అవుతున్నాము. ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ ఆశీర్వదించి ప్రజలకు వెళ్తున్నాము. సో పొత్తులు ఎత్తులు అనేది లాస్ట్ మినిట్ లో, ఇప్పుడు మనం 2014లో కూడా ఒకసారి చూస్తే మీ సాయి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశంతో పొత్తు ఎప్పుడైంది? లాస్ట్ మినిట్ లో అయింది. లాస్ట్ మినిట్ లో కూడా క్యాన్సిల్ కూడా అయిపోయింది. మాలాంటి నేను అప్పుడే జాయిన్ అయ్యాను, 2014 జనవరిలో జాయిన్ అయ్యాను. అప్పుడు క్యాన్సిల్ అయిపోతే వెంటనే ముఖ్య నాయకులు ఫోన్లు వచ్చింది, మీరు నామినేషన్ రెడీ అయిపోయింది, నామినేషన్ పేపర్ రెడీ చేస్తే మా జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ అప్పుడు నామినేషన్ పేపర్స్ రెడీ చేసుకుంటున్నారు, ఫైల్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే లేదు, అలా కాదు, పొత్తు కంటిన్యూ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు అవ్వచ్చు. అలాగే తెలంగాణ కూడా మనం చూసాం, వైఎస్ఆర్ టీపీ పెట్టిన షర్మిల గారు ఏ రకంగా ముందు వెనకెళ్ళి మొత్తం పోటీలో వచ్చే డ్రాప్ అయిపోయారో మనం చూసాం. సో ఇన్ని రకరకాలుగా ఉంటాయి. ఎన్నికలకు ముందు రకరకాల చిత్ర విచిత్రాలు కూడా జరగచ్చు. సో ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉంది, అన్ని స్థానాల్లో మేము రెడీ అవుతున్నాం, పార్టీని బలోపేతం రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. పొత్తుల మీద ఆధారపడి, ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు వారు సంవత్సరాల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పారు, పొత్తుల గురించి మీరు ఆలోచించొద్దు, పార్టీని అన్ని బూత్లు బలోపేతం చేయండి, శక్తివంతం లేకుండా గెలిచేయడానికి వెళ్ళండి అన్నారు. ఆ రకంగా ముందుగా వారు కూడా 6 నెలల క్రితం ఏం చెప్పారు, గివ్ వన్ ఛాన్స్ బీజేపీ ఏపీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి జేపీ నడ్డా గారు రాష్ట్రానికి తిరుపతి సభలోనే చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. సరే చివరిలో ఏం జరుగుతో ఎలా జరుగుతో అప్పుడు చూద్దాం, కేంద్ర నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది. సో దానికి సమయం వచ్చి చూద్దాం సాయి గారు. రైట్. ఇక్కడే శాంతి ప్రసాద్ గారు డైరెక్ట్ గా కలవకపోవడం అన్నటువంటి పాయింట్ ని వాళ్ళ హెడ్డే చెప్తున్నారు, ఇన్ఛార్జ్ అన్నట్టు. అసలు ఇది ఎక్కడ తెములుతుంది? శుభ్రంగా చక్కగా ప్రజలందరికీ స్పష్టత వచ్చేలాగా తేలుతుంది. అయితే ఇక్కడ 2 విషయాలు నేను చెప్పాలి. ఒకటి, మా సోదరుడు రవికిరణ్ గారు ఏమన్నారంటే, ఈ యువగళం నాడు చెప్పాను, యువగళం తర్వాత అది 20/12/2023 జరిగింది. తర్వాత జనవరి 4న స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన, లిఖితపూర్వక ప్రకటన చేశారు కాపులకు సంబంధించిన అంశంలో మాట్లాడుతూ. అందులో ఆయన స్పష్టంగా రాసింది ఏంటంటే, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుకి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు పక్షాలు ఒక విశ్వసనీయ